ఈ రోజు మన ఈ 5 స్టార్ క్రూజ్ లో అయితే ప్రయాణం చేయబోతున్నాము. దీని ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? నిజంగా వియత్నాం దేశంలో స్వర్గం అంటే ఇదే అనుకుంటా. ఎన్ని క్రూజులు ఉన్నాయి చూడండి. ఇక్కడ వియత్నాం దేశంలో ఉన్న క్రూజులు అన్ని ఇక్కడే ఉన్నాయా అనిపిస్తుంది. వెరైటీ ఫుడ్లు అన్ని పెట్టారు. ఫస్ట్ టైం నత్తనైతే ట్రై చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో క్రూజ్ అసలు మొత్తం. అలా తింటూ మనం బయట ఆ నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. హ్యాపీగా ఉండండి మీ క్రూజ్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉండండి. ఈ వ్యూ చూపించడం కోసం చాలా సేపు ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకైతే వచ్చాను. థాయిలాండ్లు ఇండోనేషియాలు కాదు ఈ వియత్నాంలోని హెలాంగ్ బేక్ అయితే వచ్చేయండి. చూసారా ఇక్కడ అసలు పిచ్చి ఎక్కిపోద్ది అంతే. హలో గైస్, అందరూ ఉన్నారు. నేను మీ క్రాంతి ట్రావెల్ వ్లాగర్ని. ప్రస్తుతానికైతే వియత్నాం దేశంలోని హెనాయిలో అయితే ఉన్నాను. ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా. ఈరోజు మీకు అద్భుతమైన ఒక క్రూజ్ ట్రిప్ని అయితే మీకు చూపించబోతున్నాను. హెనాయిలో హెలాంగ్ బే ట్రిప్ చాలా బాగుంటుంది అసలు. సూపర్ ఫేమస్ కూడా, మామూలుగా ఉండవు. 5 స్టార్ క్రూజ్, మళ్ళీ 5 స్టార్ క్రూజ్ బుక్ చేశా. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో ఎవరైనా చూడబోచ్చు చూడండి, దాంట్లో చూపించాను ఎక్కడ బుక్ చేసుకున్నా అని. ఇది ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే బుక్ చేసుకున్నాను. పీనట్ ట్రావెల్స్ ఉంది కదా, వీళ్ళ దగ్గర బుక్ చేసుకున్నా. ఆల్మోస్ట్ 1 lakh డాంగ్ అయితే ఛార్జ్ చేశారు. మన కరెన్సీలో అయితే 3400 అలా ఛార్జ్ చేశారు. అది ఫుల్ డే ట్రిప్, ఇంక్లూడ్ లంచ్ ఉంటుంది, పికప్ డ్రాప్ అన్నీ ఉంటాయి అక్కడ. హంగామాలు, క్రూజులు, బంచింగ్ డంకింగ్ జంగులు అంటే ఎంజాయ్మెంట్లు మామూలుగా ఉండవు. మొత్తం ఈ వీడియోలో ఒకే వీడియోలో చూపించేస్తా ఈరోజు ఫుల్ డే ట్రిప్ని. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మన బస్సు వచ్చేస్తుంది. మన బస్సు కోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 గంటన్నర 2 గంటల టైం పడుతుంది మనం ఆ క్రూజ్ దగ్గరికి, ఆ సరౌండ్ ప్లేస్కి వెళ్ళాలంటే. ఓకే, ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ చేసి కామెంట్ చేసేయండి. వెళ్ళిపోదాం, లెట్స్ గో. మన బస్సు ఇదే 01394. మనకు ఆల్రెడీ రాత్రి వాట్సాప్ చేశారు ఈ బస్సే అని. నా బస్సు ఎక్కేద్దాం. మనం హోచ్మన్ సిటీలో బస్ టూర్ చేసాం కదా, ఓపెన్ అప్ సిటీ టూర్. అలాగా ఇక్కడ కూడా ఉంటాయి హెనాయిలో కూడా. మీరు మామూలుగా డైరెక్ట్గా తెలియకపోయినా ఏమైనా సరే ప్లేసెస్ ఇందులో వెళ్ళిపోవచ్చు మీరు. బాగుంటుంది టూర్. 2 గంటల ప్రయాణం తర్వాత మనల్ని ప్లేస్కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ రాగానే ఇదిగో ఈ పాప ఈ నెంబర్లు ఇచ్చింది మెడలో వేసుకోమని. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇతనే మన గైడ్. ఇదే మన బస్సు. వీళ్ళంతా మన గ్రూప్ ఈరోజు. ఇప్పుడే ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే ఇలా ఒకటి ఉంది లోపల ముత్యాలు. ఇందులో ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉన్నాయి. ఇదంతా ఒక పెద్ద బిజినెస్ ప్లాన్ ఏముండదు, షాపింగ్ చేసుకుంటారని చెప్పి ఒక ప్లేస్ తీసుకొచ్చి ఆపుతారు. అన్నీ మామూలుగా ఉండవు, రేట్లన్నీ గట్టిగానే ఉంటాయి. ఎంత 60 lakhs, అబ్బో 60 లక్షల డాంగ్స్ అంట బ్యాగ్. ఏం బిజినెస్ ఇది? హెలాంగ్ బే సగం అక్కడే అయిపోయేటట్టుంది. అంత కింద ఏమో మెడలో వేసుకుని అమ్మాయిలు పైకి వస్తేనే బ్యాగులు, బట్టలు ఇవన్నీ ఉన్నాయి. పర్సులు కూడా ఉన్నాయి. చుట్టూ లక్షలే, మామూలు తక్కువేం లేదు. 40,000, 4 lakhs, 4 లక్షలు అంటే 1200, 1300 అలాగా. ఇవన్నీ చూసుకొని కొనుక్కొని చివరికి వెళ్తారని చెప్పి ముందే బిజినెస్ ప్రోగ్రామ్ పెట్టారు. బాగుంది. ఇప్పుడు మనం హార్బర్ దగ్గరికి అయితే వచ్చేసాం. బోట్ ఎక్కే ప్లేస్ ఇది. ఇదిగోండి మన బస్సు. ఇందాక ఒక ప్లేస్లో ఆపాడు కదా, అదంతా బిజినెస్ పర్పసే. ఏదో బిజినెస్ అదంతా పీరల్స్ కానీ షర్ట్స్ కానీ ఏమైనా కొనుక్కుంటా అని కొనుక్కోమని. ఇప్పుడు వచ్చింది మనం బోట్ ఎక్కే ప్లేస్కి. ఏదైనా పెద్ద బ్యాగులు ఉంటే కనుక లోపల ఉంచేయని పర్వాలేదు, రిటర్న్లో మీరు ఈ బస్సే ఎక్కాలని చెప్తున్నాడు. Later when we're on the boat, return it to me. How many? Only one. Only one. Okay. ఎన్ని క్రూజులు చాలా ఉన్నాయి. మన క్రూజ్ ఏదో మరి. ఇది స్టార్ట్ అయ్యింది. మన క్రూజ్ దగ్గరికి వచ్చేసాం. మనది ఇదే అపోలో క్రూజ్ 2. దీంట్లోకి అయితే ఎక్కేస్తున్నాం ఇప్పుడు. క్రూజ్ 1 ఉంది, క్రూజ్ 2 కూడా ఉంది. సేమ్ ఒకలాగే ఉన్నాయి.
5 స్టార్ ఇది, 5 స్టార్ క్రూజులు మామూలుగా ఉండదు లోపల. నా అండి ఎరగదేద్దాం లోపలికి వెళ్ళి. ఇటు సైడ్ తర్వాత పైకి వెళ్ళొచ్చు. ఫుడ్ సెక్షన్ అది కదా అంతా. అదిరిపోయలేదు క్రూజు. ఎంత ఫుడ్ సెక్షన్, రకరకాలు ఉన్నాయి. సూపర్. ఏది కావాలంటే అది వేయటమే. ఎంజాయ్ పండుగ. రాగానే బీర్ ఇచ్చారు ఫ్రీగా, కావాలంటే తాగొచ్చు. మనం తాగం కాబట్టి వేస్ట్ అయిపోయింది, ఎవరికైనా ఇచ్చేద్దాం. మన గైడ్ బాబాయ్ ఆడే. ఇంకా క్రూజ్ అయితే వెళ్ళిపోతుంది, మొదలైంది. సూపర్. మీరు బుక్ చేసుకున్నప్పుడు 5 స్టార్ క్రూజ్ బుక్ చేసుకోండి. ఇదంతా 5 స్టార్ క్రూజ్ కాబట్టి ఇలా ఉంటుంది. ఇంకా పైన చాలా బాగుంటుంది, చూపిస్తాను పైకి వెళ్ళి కూడా. ఫస్ట్ అయితే ఫుడ్ తినేద్దాం మనం. ఏం పెట్టారు? ఇదేంటిది? చిన్న చిన్న కేకుల్లా ఉన్నాయి, అయ్యో పచ్చిక ముక్కలు ఉన్నాయి, రకరకాల ఐటెంలు. ఒక బీర్ ఫ్రీ ఉంది, ఇంకేదైనా కావాలంటే కొనుక్కోవడమే. ఇక్కడ ఏముంది లంచ్కి? లోకల్ రైస్ సాంబార్లో ఉన్నట్టుంది. వెరైటీ నత్తలుగా. సారీ. ఈరోజు లంచ్లో ఫిష్, చికెను, ఒక నత్తన వేసాను, ఒక క్రీమ్ బ్రెడ్. ఇదేదో వెరైటీగా ఉంది, ఏమో నత్తను ఫస్ట్ టైం ట్రై చేసి చూస్తా. ఇంకా నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, సంథింగ్ ఫ్రూట్స్ చాలా ఉన్నాయి, ట్రై చేద్దాం క్రూజ్లో. ఈ వెదర్ని, ఆ ప్లేసెస్ని చూసుకుంటూ చిల్ అవుదాం. ఫస్ట్ టైం నత్తను ట్రై చేస్తున్నా, ఎలా ఉంటుందో మరి. ఇప్పుడు దాకా ఎప్పుడు తినలేదు. పర్లేదు చేస్తా. ఇంకేదైతే ఏమైనా తినేసాం, ఇంకా అయిపోయింది. బాగుందా? తినేసి పైకి వెళ్దాం. మనం ఇప్పుడు వచ్చింది కిస్సింగ్ ఐలాండ్ కంట. అదిగోండి అక్కడ చూసారా, కిస్ చేసుకున్నట్టు ఉన్నాయి అక్కడ. కరెక్ట్గా క్రూజ్ కూడా అక్కడ ఆగింది, చూసారా అది. వావ్, అదిరిపోవాల లొకేషను. మనం ఎక్కిన తర్వాత ఫస్ట్ లొకేషన్ ఇదే. దగ్గరికి వెళ్ళినది ఇంకా బాగా చూపిస్తా. ఎన్ని క్రూజులు తిరుగుతున్నాయో చూసారా, మొత్తం హెలాంగ్ బే ట్రిప్ ఇదంతా. ఇంకా ఏంటంటే ఇక్కడ మీరు ఒక నైట్ 2 days కూడా స్టే చేయొచ్చు. ఒక నైట్ ఈ క్రూజ్లో స్టే చేయొచ్చు. ఈ క్రూజ్ కాదు, ఇంకో డిఫరెంట్గా ఉంటాయి క్రూజ్లు. దానికి కాస్ట్ ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ $100, $150 అలా మధ్యలో ఉంటుంది. 1 night 2 days టూర్ అది. సూపర్ ఉంటుంది. మీరు కప్పులు వస్తే కనుక అస్సలు మిస్ అవ్వకండి. సూపర్, మామూలుగా ఉండదు. కప్పులు వచ్చారంటే, మీరు సింగిల్స్ ఇలాగ బాయ్స్ వచ్చారంటే ఓకే, బడ్జెట్ ప్రకారం అయితే 1 day టూర్ చేసుకునే వాళ్ళు 1 day చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి ఎలా ఉంది, అటువైపు లొకేషన్ చూడండి ఒకసారి. ఇదిగో కిస్సింగ్ ఐలాండ్, దీనికే పేరు. 2 మౌంటైన్స్ కిస్ చేసుకున్నట్టు ఉంటాయి. నెమ్మదిగా మన క్రూజ్ని అక్కడ తీసుకెళ్తున్నాడు. ఈ దగ్గరికి వెళ్ళి చూపించేసి వెళ్ళిపోతున్నాయి ఆ క్రూజులు. దగ్గర నుంచి తీసుకొచ్చి ఇలా చూపించేసి అయితే తీసుకెళ్ళిపోతున్నాడు మనల్ని. ఒక్కొక్క క్రూజ్ ఒక్కో సైడ్ వెళ్తున్నాయి, ఏమో అటు వెళ్తున్నాయి కొన్ని.
మనదేమో ఇటు వెళ్తుంది. ఏం తిప్పుతారో మాది మొత్తం అలా తిప్పుతారనుకుంటా. ఇటువైపు నుంచి ఆ లుక్ లేదు, అటువైపు నుంచే బాగా కనిపించింది. కిస్ చేస్తున్నాడు. కొండ ముద్దు పెట్టుకుంటే ఎలా ఉంటుందా ఇప్పుడే చూశాను. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. కొంచెం అవి తిన్న తర్వాత ఫ్రూట్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇది బాగుంది ఇందాక. అలాగే ఫ్రూట్ సలాడు ఇలా ఇచ్చేస్తే చాలు, అయిపోయినట్టే. ఇదంతా ఫుడ్ సెక్షన్. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఫ్లోర్ పైన డెక్కు కూడా వెళ్ళొచ్చు. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది పైన. అవి చూపిస్తా. ఇది ఫస్ట్ ఫ్లోర్ పైకి వచ్చాము. దాని పైకి కూడా వెళ్ళొచ్చు మనం. యా షూర్ బ్రో. దీని లొకేషను అస్సలు వాటర్ కూడా చూసారు ఎలా ఉన్నాయో. గ్రీన్ కలర్లో ఉన్నాయి వాటర్. గ్రీనా క్రిస్టల్ బ్లూనా ఏం కలర్ అది మిక్స్డ్ ఉన్నట్టు ఉంది. ఓకే, ఇంకో ఐలాండ్ వస్తుంది ఇప్పుడు. ఆల్మోస్ట్ ఇక్కడ 160+ 200+ ఐలాండ్స్ ఉంటాయంట మొత్తం. ఒకసారి ఈ లోపల ఏముందో చూద్దాం. కెప్టెన్ లోపల ఉన్నాడు. కెప్టెన్ రూమ్ ఇది. ఈ ఏరియా అంతా ఏముంది, జస్ట్ సిట్టింగ్. ఇక్కడ కూడా ఫుడ్ కావాలంటే ఇక్కడ అరేంజ్ చేసేవాళ్ళు అనుకుంటా. క్రౌడ్ ఎక్కువ ఉంటే ఇక్కడ అరేంజ్ చేస్తారేమో. బాగుంది. ఇక్కడ కూర్చొని కూడా మనం ఆ వ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు. కింద క్రౌడ్ ఎక్కువ, ఈ పైన కొంచెం బెటర్. ఇది కూడా బాగుంది కదా ఈ డెక్కు. ఇక్కడ నుంచి మనం పైకి ఓపెన్ డెక్, ఓపెన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ లెవెల్ అది. స్విమ్మింగ్ పూల్ చూడండి ఇక్కడ ఎలా అరేంజ్ చేశారు. బాగుంది కదా చిన్నది. పైకి వెళ్దాం. అసలైన పైన డెక్కు దీనికోసమే. మామూలుగా లేదు పైన. అదిరిపోయింది. ఇది అది కాదు, ఇది మొత్తం. ఇది ఇటువైపు చూస్తే నైట్ వైపు అదిరిపోద్ది. ఇక్కడ లైటింగ్స్ పెట్టి మ్యూజిక్ పెట్టి పెడితే సూపర్. kayak, so we would like to invite everybody on the top deck around the boat. Please come by the restaurant where you have lunch, and please confirm with the tour guide which one you would like to go with, so that we can arrange the tickets for you. Thank you. అబ్బా అస్సలు పక్కన చూడండి ఎలా ఉంది లొకేషన్ అది. ఓ మై గాడ్. ఇప్పుడు మనం ఇక్కడ కయాకింగ్ చేయొచ్చు, బోట్లో కూడా తిరగవచ్చు. ఇక్కడ ఈ మంచి ప్లేస్కి అయితే తీసుకొచ్చి ఇప్పుడు ఆపుతారు కొంచెంసేపు. మామూలుగా ఉండదు ఇంకా ఇక్కడ. ఇది వియత్నామీస్ ఫ్లాగ్, వియత్నాం ఫ్లాగ్. అసలు చూడండి వియత్నాం ఫ్లాగ్ కింద కూర్చొని ఫోటో దిగడానికి అదిరిపోద్ది ఇక్కడ. ఇవో క్రూజులు, చిన్న క్రూజులు, ఇవి కొంచెం చిన్నదే. మీరు బుక్ చేసుకున్నప్పుడు రేట్స్ వేరియేషన్ ఎందుకు వస్తుంది అంటే అది కొంచెం చిన్న క్రూజ్కి పెద్ద క్రూజ్కి తేడా ఉంటాయి. దాన్ని బట్టి రేట్లు వేస్తారు. మీరు బుక్ చేసుకున్నప్పుడే అడగండి 5 స్టార్ క్రూజ్ కావాలని. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇది బాగుంది కదా పైన ఫ్లాగ్. కయాకింగ్ అయి చేయాలంటే కిందకి రమ్మన్నాడు బాబాయ్. వెళ్దాం. అసలు వ్యూస్ చూస్తుంటే మతిపోతుందబ్బా, మామూలుగా లేదు. ఆల్మోస్ట్ ఇక్కడికి ఈ హెలాంగ్ బేకి మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ వస్తూ ఉంటారంట ఇయర్లీ. మన గైడ్ చెప్తున్నాడు చాలా బాగుంటుంది. వియత్నాంలోనే టాప్ టూరిస్ట్ ప్లేసుల్లో ఫస్ట్ ఇదే ఉంటుంది. అంత బాగుంటుంది ఇది హెలాంగ్ బే. మిస్ అవ్వకండి. మీరు ఎవరు వియత్నాం వచ్చినా సరే ఇక్కడికి తప్పకుండా వస్తారు. చాలా బాగుంటుందని చెప్తున్నాడు. బాగుంది నిజంగానే మనం చెప్పినట్టే. ఎలా ఉందంటే నాకు సేమ్ మనకి
ఫీఫీ ఐలాండ్ వెళ్ళా కదా ఫుకెట్లో, మీరు లాస్ట్ థాయిలాండ్ సిరీస్ చూడకపోతే చూడండి, చాలా బాగుంది. ఆ ఫీఫీ ఐలాండ్కి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలాగుందో సేమ్ ఇంచుమించుగా సేమ్ ఇలాగే ఉంది. చాలా బాగుంది. వెదర్ కూడా మంచిగా అనుకూలిస్తుంది. బాగుంది. ఓహోహోహో, క్రూజ్ మెయింటెనెన్స్ బాగుంది మొత్తం. 5 స్టార్ క్రూజ్ అంటే ఇలా మాత్రం ఉండాలి మరి. అన్ని క్రూజులు ఇక్కడికి వచ్చి ఆగినాయి. ఎక్కడ కయాకింగ్, స్పీడ్ బోటింగ్ అన్నీ చేస్తారు. అదిరిపోయినాయి, మామూలుగా లేవు క్రూజులన్నీ. ఇది నెక్స్ట్ లెవెల్లో ఉందిగా, బాగుంది. ఇక్కడికి వచ్చి ఆపుతున్నాడు. అది ఇక్కడ ఆపాడు బాబాయ్. ఇక్కడ ఏంటంటే మనం కయాకింగ్ చేయొచ్చు, స్పీడ్ బోటు, బ్యాంబూలో తిరగచ్చు. అది ఆ బోట్లు అన్నీ వచ్చి ఇక్కడ ఆగుతాయి. మనోడు ఎక్కేస్తాడంట. ఓకే, బ్యాంబూ, దిస్ ఇస్ బ్యాంబూ బోట్. మనకి ప్యాకేజ్లో బ్యాంబూ అండ్ కయాకింగ్ అయితే ఇంక్లూడ్ ఉంది, ఫ్రీనే. మీకు స్పీడ్ బోట్ కావాలంటే పెర్ హెడ్ 250 వియత్నాం డాంగ్స్ అంట. అంటే మన కరెన్సీలో ఆల్మోస్ట్ 700-750 అలా ఛార్జ్ చేస్తున్నట్టే పెర్ హెడ్. ఎక్కువే, కొంచెం ఎక్కువే. స్పీడ్ బోట్ మీరు ఎక్కడ చేయకపోతే ట్రై చేయండి. ఎక్కడైనా మీరు చేసుంటే అవసరం లేదు. ఈ బ్యాంబూలో డిఫరెంట్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్. బ్యాంబూ, కయాకింగ్ రెండు చేయండి, సూపర్. మనం ఫస్ట్ అయితే బ్యాంబూ ఎక్కేద్దాం. లెట్స్ గో. బ్యాంబూ ఎక్కాము, బ్యాంబూ బోట్ ఎక్కాము. ఇప్పుడు మామూలుగా లేదు, ఫస్ట్ టైం లేదు ఇలాంటి బ్యాంబూని ఎక్స్పీరియన్స్ చేయడం. మన స్పీడ్ బోట్లు, ఆ బోట్లు, ఈ బోట్లు చేసాం కానీ బ్యాంబూని చేయలే. బాగుంది. కూర్చోరా, హాయ్ చెప్పు. హాయ్. వాట్ ఇస్ యువర్ నేమ్? రయాన్. ఓ నైస్ నేమ్. చెప్పు, నువ్వు కూడా బ్లాగింగ్ చేసావు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? గట్టిగా చెప్పాలి. మరి బ్లాగింగ్ చేస్తున్నాను, నువ్వు గట్టిగా చెప్పాలి, స్లోగా చెప్పకూడదు. గట్టిగా చెప్పాలి. పెడతారన్నా యూట్యూబ్లో చెప్పాలి. నీ ఛానల్ నేమ్ చెప్పు. రాయన్ బ్లాగ్స్ ఏనా? మామూలుగా లేదు, తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ. ఇండియన్స్ చాలా మంది ఉన్నారండి అసలు. హలో, ఇప్పుడు దాంట్లోంచి మనం అటేపుకి వెళ్తాం. ఓ దేవుడా, ఇదేదో సీక్రెట్ కేవ్లా ఉన్నట్టుంది కదా, దాంట్లోంచి మనం అటువైపుకి వెళ్ళాలా? అది అదిరిపోయి ఎక్స్పీరియన్స్ మావోయ్. వావ్, కొండ కింద నుంచి దారి ఉంది ఇక్కడ. కయాకింగ్ చేయాలంటే అలా చేసుకుంటే వెళ్ళొచ్చు. బాబాయ్ పోనాయి, స్పీడ్గా పోనాయి. ఒక్కసారి అటు చూడండి, ఇదేదో అవతార్ సినిమాలా ఉందిగా. ఎలా ఉందో తెలుసా ఈ ప్లేసు? చుట్టూ కొండలు, దారి లేదు, ఓన్లీ ఇదే దారి. ఓన్లీ ఇది మాత్రమే దారి. చుట్టూ కొండలు ఉన్నాయి, మధ్యలో వాటర్ ఇలా ఉన్నాయి, స్టోరేజ్. అబ్బా, నిజంగా పిచ్చెక్కిచ్చే లొకేషన్ ఇది. చూడండి ఎంత పెద్ద కొండలు ఉన్నాయి చుట్టూ. వాటర్ రావడానికి ఉన్న స్పేస్ అదొక్కటే. అట్నుంచే వస్తాయి వాటర్ మొత్తం.
ఏం చేస్తున్నాడు బాబాయ్? ఊపుతున్నాడు బోట్ ఇక్కడ తీసుకొచ్చి. ఈత రాదు, నో స్విమ్మింగ్. ఏదో షేక్ చేస్తున్నాడు అటు ఇటు బోట్ నీ మూల తీసుకొచ్చి. అక్కడి నుంచి తీసుకొచ్చాడు, అలాగ రౌండ్ వేసాడు, మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళిపోతున్నాడు. మొత్తం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ ఉంటుంది అంతే ఈ రైడ్. అది కానీ లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్ లొకేషన్. ఎప్పుడు ఎక్కడ కనిపించవు మనకి ఇటువంటి లొకేషన్లు. ఎన్నడూ ఎక్కడ దారి లేదు, చుట్టూ ఎక్కడా దారి లేదు, ఒక్క ప్లేస్లోంచి వాటర్ వస్తుంది అంతే. ఇదంతా ఇలా ఫామ్ అయింది. వావ్, సూపర్. మావ నాకు దరిద్రపు ఆలోచన వచ్చింది. ఒకటే దారి ఉంది కదా ఈ లోపల రావడానికి. మనం లోపల ఉన్నప్పుడు సడన్గా అది మూసుకుపోతే మొత్తం పరిస్థితి ఏంటి పరిస్థితి అని చిన్న డౌట్ వచ్చింది మావ. చిన్న యూట్యూబర్ రియాన్ అండి. రియాన్, హలో, ఐఎమ్ యువర్ సబ్స్క్రైబర్. అయిపోయింది మామ, బయట తీసుకెళ్ళిపోతున్నాడు. ఇలాంటి అద్భుతాన్ని మళ్ళీ ఎప్పుడు చూడలేను అనుకుంటా. అలాంటి లొకేషన్ ఇది. హలో హలో హలో, హాయ్ చెప్పు. ఇంత పెద్ద కొండ కింద మనం ఉన్నాం. మామూలుగా లేదు అయితే ఇంకా అసలు. అయిపోయింది. ఇక్కడ మళ్ళీ మనం ఎక్కిన ప్లేస్ దగ్గర తీసుకెళ్ళిపోయి దింపేస్తాడు అక్కడ. చీకట్లో లొకేషన్. అసలు ఎలా ఫామ్ అయింది ఇది? న్యాచురల్గా ఫామ్ అయింది ఇదంతా. ఎవరో క్రియేట్ చేసింది కూడా కాదు, న్యాచురల్గా ఫామ్ అయింది మొత్తం. దీని పేరు హ్యాంగ్ లోన్ అంట. అక్కడ బోర్డు పెట్టారు, హ్యాంగ్ లోన్. చూడండి అసలు జపాన్ వాళ్ళు ఉన్న, జపాన్ చైనా ఉన్నా మరి కూర్చొని పాటలు పాడుకొని మరీ వస్తున్నారు. హలో, బాయ్ బాయ్. హలో, అయిపోయింది మనది బ్యాంబూ బోటింగ్. బాగుంది, బాగా అనిపించింది. మంచి లొకేషన్ చూపించాడు. వర్త్ అనే లొకేషన్ చూపించాడు. ఇక్కడ మనం ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. మన బాటిల్ అంటే యూజ్ అండ్ త్రో బాటిల్స్ కూడా అలౌ చేయరు ఇక్కడికి. ఇది చూసారా, ఇది ఇక్కడ అమ్ముతున్నారు 30,000 అంటే 100 రూపాయలు ఇంచుమించుగా గ్లాస్ బాటిల్ అది. ఓకే, స్పీడ్ బోట్లు తిరగాలనుకుంటే ఇవ్వండి, స్పీడ్ బోటు ఎక్కించుకొని అది రౌండ్ వేసుకొస్తున్నాడు. ఒక 20 మినిట్స్ రైడ్ ఉంటుంది. పెర్ హెడ్ 250 డాంగ్ అంటే 2,50,000 పెర్ హెడ్. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు దాకా? ఇది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా చాలా ఉంది, అప్పుడే అయిపోయిందా? ముందుంది మా అసలు సినిమా. నా అండి వెళ్దాం. ఇంకా నా అండి మన క్రూజ్ అయితే ఎక్కేద్దాం. మనకి ఏదైనా కావాలంటే ఇక్కడ కొనుక్కోవడమే. ఫ్రీ వైఫై కూడా ఉంది. ఇదిగోండి, కోక్ అడిగితే 40,000 చెప్పారు. 40,000 పెట్టి కోక్ కొనుక్కున్నా. కాస్ట్లీ మొత్తం చాలా కాస్ట్లీగా ఉన్నాయి. ఏం చేయలేం. నా అండి పైకి వెళ్ళిపోదాం, పైన డెక్కి. వీళ్ళ వ్యాపారం ఇక్కడ కూడా పెట్టేశారుగా, ఇక్కడ తీసుకొచ్చి అమ్మేస్తున్నారు. ఇందాక ఆల్రెడీ వచ్చేదారిలో చూపించారు అందరికీ, మళ్ళీ ఇక్కడ పెట్టారు. అది ఇంకా ఇలాంటి చల్లటి ప్రదేశంలో చల్లగా కోకోకోలా తాగుదాం. ఇది క్యాప్టెన్ రూము. ఇలా ఉంది. క్యాప్టెన్కి బెడ్ కూడా, ఏసీ, బెడ్, ఫ్యాను, రూము మామూలుగా లేదు. డెక్కి వెళ్ళాలంటే పైకి ఇటు నుంచి వెళ్ళి పైకి ఎక్కాలి. ఇక్కడికేమో వాటర్ తెచ్చుకోలేదు, మర్చిపోయా.
ఇక్కడికి వచ్చినది ఏంటంటే వాటర్ 30,000, డ్రింక్ 40,000. ఏం చేస్తాం, డ్రింకే తీసుకున్నాం. మా పక్క బోట్లో మంచి వైబ్ ఉంది మన బోట్లో కన్నా. మన బోట్లో మొత్తం మన ఇండియన్స్ వీళ్ళే ఎక్కువ మంది ఉన్నారు, ఫారినర్స్ తక్కువ మంది ఉన్నారు. అక్కడ వైబ్ ఉంది, సూపరు సూపరు. ఇంకో బోట్ వచ్చింది. ఏంటి బుద్ధిపాడ చెప్తున్నాడు, అరే అరే రే బుద్ధేశాడు. ఈ బొక్కలు ఎక్కడ దూరుతాడు మా జీవితం, దూరిపోతున్నాడు. దీనికి పైన స్విమ్మింగ్ పూల్ ఉంది, మనకేమో కింద ఉంది, దీనికి టాప్లో పైన ఉంది. సూపర్. మా క్రూజ్ తప్ప అన్ని క్రూజులు బాగున్నాయి మా, మంచిగా చిల్ అవుతున్నారు. మా క్రూజ్లోనే అంత ఏం లేదు అడావిడి. అయ్యో అయ్యయ్యో రే. హ్యాపీగా ఉండండి మా, మీ క్రూజ్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉండండి. హ్యాపీ మావా, నువ్వు హ్యాపీ, అర్థమవుతుందిలే. అది మామూలుగా లేదు కదా అన్నాడు బాబాయ్. కానీ ఏం చేస్తాంలే. గుద్దిపడ తిప్పుతున్నాడు. పైన అందరూ చిల్ అవుతున్నారు. నెక్స్ట్ కేవ్ దగ్గరికి వెళ్తున్నా అంట. 500 స్టెప్స్ ఉంటాయంట పైకి ఎక్కడానికి. నెక్స్ట్ సర్ప్రైజింగ్ కేవ్ కి అయితే వెళ్తున్నామంట. The one will go for hiking and walking. So that's why if any of you cannot go hiking, walking for long time, please do not. ఈ క్రూజులు చూసారా, ఇవేంటంటే స్టే చేసేవి 1 night 2 days స్టే చేస్తారని చెప్పాయి కదా, అలాంటి క్రూజులు. అసలు ఆ క్రూజులు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇదిగో వరుసగా వస్తూనే ఉన్నాయి, అటు ఇటు అటు ఇటు ఎన్ని క్రూజులు. ఓరిని 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 అటువైపు చూడండి ఎన్ని ఉన్నాయి అసలు. ఓ మై గాడ్, ఎక్కడి నుంచి వచ్చినాయి 2 క్రూజులన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ వియత్నాంలో ఉన్న క్రూజులన్నీ ఇక్కడే ఉన్నట్టు ఉన్నాయి. చాలామంది కపుల్స్ స్టే చేస్తారు 1 night 2 days. గట్టిగా పెట్టుకోగలమంటే స్టే చేయొచ్చు, బాగుంటుంది. సర్ప్రైజింగ్ కేవ్కి వచ్చేసాం. అదిగోండి అక్కడ మనుషులు ఉన్నారుగా పైన, అక్కడికి వెళ్ళాలనుకుంటా. ఆల్మోస్ట్ 500 స్టెప్స్ ఎక్కాలంట పైకి వెళ్ళాలంటే. చూద్దాం, అదిరిపోయే వ్యూ కనిపిస్తుంది. దానికోసమైనా మీకు ఆ పైకి ఎక్కి చూపిస్తా. అసలు ఆ మౌంటైన్స్ ఎలా ఉన్నాయి అవి, అసలు చూడండి ఎలా నిలబడింది అది. ఓ మై గాడ్. అయిపోయిన వాళ్ళు తీసుకొని వెనక్కి వెళ్ళిపోతారు, మనం తీసుకెళ్ళి కొంచెం టైం ఇస్తారు. ఆ టైం లోపల వెళ్ళి రావాలి. సర్ప్రైజింగ్ కేవ్ అంటే ఇది. అదిగోండి పైకి ఎక్కాలి, ఆల్మోస్ట్ 500 స్టెప్స్ పైకి. అబ్బో క్రౌడ్ బాగున్నారుగా పైకి ఎక్కేవాళ్ళు కూడా. మన క్రూజ్ బాబాయ్ తీసుకొచ్చి ఎక్కేవాళ్ళు ఎక్కడిని, మీ ఇష్టం వెళ్ళని వాళ్ళు కూర్చొని లోపల అన్నాడు. తిరిగిపోయే వ్యూ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అదేంటనేది ఇక్కడ కాదు, మీకోసం 500 స్టెప్పులు ఎక్కి మరీ చూపిస్తా. మామూలుగా ఉండదు మరి, ఎక్కుతా, ఎక్కాల్సిందే మరి. కీప్ గోయింగ్ మొదలైంది. హ్యాంగ్ సాంగ్ షాట్ అంట. వామ్మో ఎంత క్రౌడ్ ఉన్నారు, స్టెప్స్ మీద ఫుల్ బిజీగా ఉన్నారుగా. వచ్చాము కొన్ని మెట్లు ఎక్కి అయితే ఒక లొకేషన్కి అయితే వచ్చాము ఇప్పుడు, ఆ ప్లేస్కి. ఇవన్నీ ఇక్కడి నుంచి వ్యూ వా సూపర్ ఉంది కదా.
ఓ మై గాడ్, అసలు లొకేషన్ ఇది చూసారు ఎలా ఉంది మొత్తం. మన వైజాగ్లో బొర్రా గుహల్లా ఉన్నట్టుందా అరకు దగ్గర. ఇక్కడ చూసారా ప్యూర్ వాటర్, తెలిసిందేగా మనకి పైన కొండల్లోంచి ఒక్కొక్క డ్రాప్ పడి అలాగా స్టోరేజ్ అయితే అయింది. ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంది చూడండి వాటర్. మనం మీకు ఇలాగా ఒక అండర్ గుహ లోపలికి వెళ్ళి నేను శ్రీలంకలో రావణాసుడు కోటను అయితే చూపించాను. ఎవరైనా మిస్ అయితే చూడండి, అది ఇంకా దారుణంగా లోపలికి వెళ్ళాను. చిన్న దారిలోంచి చీకట్లో వెళ్ళాం. ఇంక చాలా బెటర్ మెట్లు ఉన్నాయి. పైన అదంతా చూసారు ఎలా ఏర్పడిందో మొత్తం. ఇదంతా అది న్యాచురల్గా ఫామ్ అయింది అదంతా. నైస్. మనం Oh my God. Wow. ఇదమ్మా లొకేషను. బాబా ఇది చూడండి ఎలా ఉన్నాయి అసలు, ఎంత న్యాచురల్గా ఫామ్ అయ్యి. ఇక్కడ ఫొటోస్ తీస్తారు, కావాలంటే ఫొటోస్ దిగండి. ఫ్రీనే, ఒకటి కీ చైన్ లాగా ఇస్తారు, చూపిస్తాను. అదైతే ఫ్రీగానే ఇస్తారు. లేదు అంటే పెద్ద ఫోటో కావాలంటే 1 lakh అంటే మన కరెన్సీలో 300-330 రూపాయలు అలా ఉంటుంది. కావాలంటే ఫోటో దిగి ఆ పెద్దది కూడా తీసుకోవచ్చు. మనం కీ చైన్ కోసమే దిగాము. చూద్దాం, పైకి వెళ్ళిన తర్వాత ఇస్తారండి ఎక్కడో తీసుకుంటా. ఇది న్యాచురల్గానే ఫామ్ అయినా సరే ఈ మెయింటెనెన్స్ చూసారా, లైటింగ్స్ పెట్టి నడవడానికి దారి ఇవన్నీ బాగా మెయింటెనెన్స్ బాగుంది. ఇది మనోళ్ళు కూడా అరకుని బొర్రా కేవ్స్ని ఇంకా చాలా బాగా చేస్తే, డెవలప్మెంట్ కానీ ఈజీగా వెళ్ళి రావడానికి యాక్సెస్ కానీ ఉంటే ఎంత బాగుంటుందో. మందు కూడా అరకు కూడా చాలా బాగుంటుంది. మన వాళ్ళు నిజం చెప్పాలంటే పర్ఫెక్ట్గా ఇంకా అందరికి ఈజీగా చేయట్లా, చేస్తే బోల్డ్ ఇన్కమ్. ఎప్పుడు చేస్తారో మరి. చూసారా హాట్ సింబల్ ఉంది అక్కడ. గైడ్ వచ్చి చెప్తున్నాడు అందరికి, మన గైడ్ కాదు ఇంకొకరి గైడ్. ఆ గైడ్ చెప్పేది మనం ఫాలో అయిపోతున్నాం. హాట్ సింబల్ ఉంది అక్కడ. ఇంకా ఏది లుక్ మనకి అలా అనిపిస్తే ఇంకంతే, అది దానికి తగ్గట్టుగా మార్చుకోవడమే. ఇంకా అది మనోడు అక్కడ లైట్ వేసి చూపించాడు చూడండి. లైక్ ఎగ్జాక్ట్గా మంకీలా ఉందని చెప్పి చెప్పుకుని, అది మంకీలా ఉందంట ఎగ్జాక్ట్గా. చూడండి మంకీ చెట్టును పట్టుకున్నట్టు ఉంది నిజం చెప్పాలంటే, అది చెప్తున్నాడు ఇక్కడ గైడు. ఇప్పుడే ఇక్కడ అబ్జర్వ్ చేశారా డ్రాగన్. ఈ ఐలాండ్ కూడా మన స్టార్టింగ్లో ఏదో చెప్పాడు, డ్రాగన్లా ఉంటుంది ఐలాండ్స్ మొత్తం. అందుకే ఈ హెలాంగ్ బేని డ్రాగన్ ఐలాండ్ అంటే డ్రాగన్స్తో పోలుస్తారంట. ఓ అసలు అలా ఉంది అది. చూసారా షైనింగ్ ఎలాగొస్తుందో, మెరుస్తుంది. మీకు మెరుస్తున్నాడు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మెరుస్తున్నాయి. ఇదిగోండి అది ఎలా ఉంది చూసారా, ఒక బాయ్ అండ్ గర్ల్ లాగా. రోమియో జూలియట్ అంటే అదిగోండి అది. ఒక అమ్మాయి అబ్బాయి లాగా, ఆ అబ్బాయి అమ్మాయిని పట్టుకున్నట్టు ఉంది. మనోడు గైడ్ బాబాయ్ చెప్పాడు అది కూడా. పెద్ద ఫోటోలు కావాలంటే ఇక్కడ తీసుకోవాలి. కీ చైన్ అయితే ఫ్రీ, ఫోటో అయితే 1 lakh అంట. అక్కడ ఫోటోలు తీశారు కదా, ఇక్కడ ఇస్తున్నారు. కీ చైన్ ఇచ్చారు మా కీ చైన్ అయితే బాగుంది, సూపర్, వాడుకోవచ్చు. పెద్ద ఫోటో కావాలంటే 1,00,000 రూపాయలు పే చేయాలి. అవసరంలో బోల్డ్ ఫోటోలు ఉన్నాయి, ఏం చేసుకుంటా.
వెళ్ళిపోదాం. పైకి వెళ్ళాలి, ఇంకా ఇంకా రాలా, పైకి వెళ్ళాలి, ఇంకా అసలైన వ్యూ చూపించాలిగా. పైకి నడుచుకుంటే ఇంకా వెళ్ళాలి. వాసిపోతుంది, ఎక్కలేకపోతున్నాం. అమ్మో, తిప్పేస్తున్నాడు మొత్తం ఆ చివరి చివరి వరకు. ఆంటీ గారు ఇబ్బంది పడుతున్నారు ఎక్కలేక పాపం. హలో అబ్బా వచ్చాం. ఓ ఏమేమి బిజినెస్ తగలట్ట. ఏం బిజినెస్ రా బాబు, ఇంత పైన అవన్నీ పెట్టారు. బట్టలు, ఫోటోలు, బ్యాగులు, నైస్. ఇంత పైన కూడా వీళ్ళు బిజినెస్ చేస్తున్నారంటే సూపర్. అరే లొకేషన్ చూడండి మనం ఒకసారి. ఈ టాప్ నుంచి వ్యూ అది. ఈ మౌంటైన్ది నీడ పడుతుంది, లేకపోతే నెక్స్ట్ లెవెల్లో కనిపించేది. బాగుంది అయినా. ఈ లొకేషన్ కోసం 500 మెట్లు ఎక్కుకొని మరీ వచ్చా మీకు చూపించడం కోసం. పులుసు కారిపోయింది మా జీవితం. వాటర్ కూడా లేవు ఎక్కడ. ఇక్కడ కొనుక్కోవాల్సిందే. ఏదైనా ముట్టుకుంటే వీళ్ళు 60,000 70,000 ₹1,00,000 అన్నారు. లక్షల వ్యాపారమే. కానీ నిజంగా ఎలాంగ్ బే అనేది బెస్ట్ ప్లేస్. రండి, మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. హాయ్ అండి. హాయ్ హాయ్. ఎక్కడి నుంచి అన్నారు? బెంగళూరు కదా. బెంగళూరు నుంచి వచ్చారు, అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు. మన తెలుగు వాళ్ళు బోల్డ్ మంది కనిపిస్తున్నారు. అసలు ఇండియన్స్ అయితే సూపర్, బోల్డ్ మంది. ఇంకా ఫారెన్ వాళ్ళ కన్నా మనం ఎక్కువ మంది ఉన్నాం. మామూలుగా ఉండదు మరి. ఎక్కడికి వెళ్ళి బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఎస్ ఎస్ అవునండి. యా, ఇంకా ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్ళిపోదాం. అండి మన క్రూజ్ అక్కడ రెడీగా ఉంది. ఎక్కేస్తే నెక్స్ట్ ప్లేస్కి ఏంటి అనేది బాబాయ్ని అడుగుదాం లోపలికి వెళ్ళిన తర్వాత. ముందున్న అట్లాంటి పెద్ద క్రూజెస్ అయితే రావు. అస్సలు రావాలి, చాలా పెద్దది. సన్సెట్ అవుతుంది అసలు. ఇప్పుడు మనం ఒక మంచి బీచ్కి అయితే వెళ్తున్నాము. చెప్పాలంటే బికినీ బీచ్కి అయితే వెళ్తున్నాము. అక్కడ స్నానాలు చేయొచ్చు, చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. చూసుకుంటూ పోదాం మామ. చాలా బాగా నచ్చింది నాకు. వియత్నాంలో బెస్ట్ అంటే ఇదే. వెళ్ళే దారులు ఎన్ని క్రూజులు. ఓ నాయనో. లాస్ట్ స్టాప్కి అయితే వచ్చాం. ఒక ఐలాండ్కి అయితే వచ్చేసాం. And over here we have 3 families boarding. On the island center. 4:45 the maximum. 4:50 please come back the boat. Once again. ఇప్పుడు మనం వచ్చింది లాస్ట్ ఐలాండ్, టీ టాప్ ఐలాండ్. టీ టాప్ ఐలాండ్. దీని పైకి వెళ్ళొచ్చు. హైకింగ్ చేసుకుంటూ పైకి వెళ్తే దీని వ్యూ కనిపిస్తుంది. ఆల్రెడీ ఇందాక 500 మెట్లు ఎక్కాను. బాబాయ్ ఎవరో ఉన్నాడు ఇక్కడ. ఎప్పుడు 1935 2000 సంవత్సరం అంట. 1935లో అమ్మాయి అప్పుడు కనిపెట్టాడండి ఈ టీ టాప్ని. GX టీ టాప్. ఈయన పేరు మీద ఐలాండ్ పెట్టుకున్నట్టున్నారు. ఇక్కడ ఆపేసి అయితే హైకింగ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ స్విమ్మింగ్ చేసుకోవచ్చు. మొత్తం తెలిసిందేగా ఇక్కడ స్విమ్మింగ్ అంటే ఎలాగుంటుందో, మామూలుగా ఉండదు. ఇంకా ఎవరైనా ఫ్యామిలీస్ ఉంటే ఇక్కడతోనే స్కిప్ చేసేయండి. కుర్రోళ్ళు మాత్రమే కంటిన్యూ చేయండి. ఇక్కడ నుంచి మామూలుగా ఉండదు. ఇక్కడ నుంచి వ్యాపారం అంతా. ఇదిగో ఇక్కడ నుంచి చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంక నేను లోపలికి వెళ్ళి చూపిస్తే మొత్తం అదే ఉంటుంది. నేనేం చేయలేను. ఫారెన్లో బీచెస్ అంటే అంతే మరి. ఆల్మోస్ట్ మనకు ఒక 40 minutes టైం ఉంది. స్నానం చేయాలంటే చేయొచ్చు, హైకింగ్ చేయాలంటే చేయొచ్చు, తిరగాలంటే తిరగచ్చు. అది ఇప్పుడు మనం బీచ్లోకి వెళ్తున్నాం మామ. ఇక్కడే ఎవరైనా అమ్మాయిలు ఎవరైనా ఫ్యామిలీలు ఎవరైనా చూసేవంటే స్కిప్ చేసేయండి. ఇదంతా బీచ్లోనే, తెలిసిందే కదా. అది మరి కుర్రోళ్ళు మాత్రం ఎంజాయ్ చేయండి. ఈ గేమ్ ఒకటి ఇక్కడ చూశాను, చాలామంది ఈ గేమ్ ఆడుతున్నారు ఇక్కడ. కాలుతో తంతారు అలాగా. ఓ చాలా చోట్ల చూసా ఇక్కడ ఈ గేమ్ ఆడడం. ఏం గేమ్, దీని పేరు ఏదంటో తెలిస్తే కామెంట్ చేయండి. బీచ్లో అడుగు పెట్టేసా ఇంకా. అయ్యా అయ్యా అయ్యా. ఇంకా అడుగు పెట్టగానే
ఇక చూసారు ఇక్కడ గ్రూప్ ఫోటో దిగుతున్నారు. వాళ్ళేమో గ్రూప్గా ఫోటోలు దిగుతున్నారు, వీళ్ళేమో ఎండకి చిల్ అవుతున్నారు. అర్రే అర్రే మావా, ఆవిడైనా 2 నైటీలు తీసుకురండి మావా, పంచేస్తాను ఇక్కడ నేను. ఇటు పెద్దోళ్ళు చిల్ అవుతున్నారు, అటు పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో. వీళ్ళేంటో వింత వింతగా ఇవి పెట్టుకొని డ్యాన్స్లు వేస్తున్నారు. డ్యాన్స్లు వేసి మరి ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. ఇంకా బీచ్ల దగ్గర అంటే ఇవన్నీ కామనే. ఎవరో ఫారెన్ యూట్యూబర్ కెమెరా పట్టుకొని అలా వెళ్ళిపోతున్నాడు బాబాయ్. ఇప్పుడు నేను ఈ ఐలాండ్ లో తిరుగుతూ ఉంటే మన ఆంధ్ర కుర్రోడు ఒకడు కనిపించాడు. బ్రో పేరు రవికిరణ్. ఎక్కడి నుంచి అన్నారు? నంద్యాల. నంద్యాల కుర్రోడు ఎంజాయ్ చేస్తున్నాడు, మొత్తం బీచ్ లో తిరుగుతూ కనిపించాడు. ఇప్పుడు ఎలా ఉంది మొత్తం ఐలాండ్? చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్. మీరు కూడా రావాలని కోరుకుంటున్నా. అందరూ వస్తారు మంచి బడ్జెట్ లో చెప్తున్నాను, వస్తారు. వియత్నాం చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ అండి, అందరు ట్రై చేయండి రావడానికి. వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. క్రాంతి ట్రావెల్ వ్లాగర్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ బ్రో. ఓకే, ఎంజాయ్ చేయి బ్రో. బాయ్ బ్రో. అది చూసారు కదా వీడియో. అయితే మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అబ్బా, అసలు బీభత్సంగా వస్తున్నారు. ఇంకా ఈ ప్లేస్ను వదిలి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. నాకు మాత్రం వెళ్ళాలనిపించట్లా, చాలా బాగుంది ఇక్కడ. ఓకే, వెళ్ళిపోదాం. ఏం చేస్తాం, ఇంకా టైం అయిపోయింది, వెళ్ళిపోవాల్సిందే. ఈవినింగ్ సన్సెట్ పార్టీ ఇక్కడ. సాంగ్స్ పెట్టి మంచి చిల్ చేస్తున్నాడు బాబాయ్. ఏం పెట్టాడు స్నాక్స్? మందు కాదు, ఇవన్నీ స్నాక్స్. ఇదంతా అయినా నైట్ పార్టీ. ఇప్పుడు మొత్తం చిల్లు సూపర్, మామూలుగా లేదు. అయిపోయినాయి, మొత్తం ఖాళీ చేస్తారు. పుచ్చకాయలు మిగిలిన 4 ముక్కలు. ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చేసాం. సిటీ కనిపిస్తుంది. ఉంది అసలు స్కై మెరిసిపోతుంది రెడ్ కలర్ లో. డ్యాన్స్ ఎరగదీసేస్తున్నారు వీళ్ళు. చూసారు కదా వీడియో, ఎలా అనిపించింది? లాంగ్ వే ట్రిప్ అయితే మీ అందరికి బాగా నచ్చింది అనుకుంటున్నాను. చాలా కష్టపడి మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేశారు. వీడియో కొంచెం లెంత్ ఆఫ్ ఉండొచ్చు, కానీ ఫుల్ డే వీడియో కదా, కొంచెం అవుతుంది. ఈ వీడియో ఏం చేస్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వియత్నాం సిరీస్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేస్తూ ఉండండి. అందరికీ టేక్ కేర్, బాయ్.